నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పిల్లల్లో విజన్ ఇష్యూస్ని ఎలా గుర్తించవచ్చు? పిల్లల్లో ఏ వయసు నుంచి ఐ ఎగ్జామినేషన్ చేయించవచ్చు? విజన్ థెరపీతో పిల్లలకు ఎన్ని రోజుల్లో కంటి చూపు సమస్యలు తగ్గించవచ్చు? ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ అంటే ఏంటి? ఆటిజం మరియు ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ గల తేడా ఏంటి? పిల్లల్లో ఆటిజం మరియు కంటి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కెరటోకార్నియా స్పెషలిస్ట్, ఆర్థోపెటిస్ట్, విజన్ థెరపిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సో ముందుగా ఈ విజన్ థెరపీ అంటే ఏంటండి? పిల్లల్లో అసలు మనం దీన్ని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాం? సో విజన్ థెరపీ అంటే రెగ్యులర్గా ఎప్పుడైనా మనం లైక్ 1.5 year నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా చూడొచ్చు. సో ఓవరాల్గా చిన్నప్పటి నుంచే లైక్ మూమెంట్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు చిన్నప్పుడు నార్మల్గా పిల్లలు ఫ్యూ మంత్స్ బేబీస్ ఉన్నారనుకోండి, ఒక 3 months వరకు అయితే వాళ్ళకి డెఫినెట్లీ ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో బ్లాక్ అండ్ వైట్ చూస్తూ ఉంటారు. 3 months తర్వాత ఏంటంటే పిల్లలకి నార్మల్గా మూమెంట్స్ అనేది కనిపించడం జరుగుతాయి. ఏదైనా మనం పర్సూట్ మూమెంట్స్ అంటూ ఉంటాం. మెల్లమెల్లగా అటు ఇటు తిప్పినా వాళ్ళు ఆబ్జెక్ట్ ఫాలో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇలాంటివి చేయట్లేదు అనుకోండి పిల్లలు, సో డెఫినెట్లీ ఏదైనా లైక్ డెవలప్మెంటల్ డిలే జరగచ్చు, లేదా ఏదైనా సమస్య అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అక్కడ స్టిల్ మనం ఒక 2-3 months అయిన తర్వాత నార్మల్గా ఒక 5-6 months వచ్చే వరకు కూడా వెయిట్ చేయొచ్చు. సో అలానే ఏం కాదు. బట్ అప్పటికి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలు నార్మల్గా ఏదైతే డైవర్జ్ అంటూ ఉంటామో అది కూడా చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో యాజ్ ఎ పేరెంట్గా ఇవన్నీ ఐడెంటిఫై చేయొచ్చు. సో నార్మల్గా 1.5 year తర్వాత మాత్రం మనం ఏదైతే చెప్పిన కమాండ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు ఫాలో అవ్వడం, లేకపోతే పిల్లలు ఏంటంటే ఏదైనా మనం ఇచ్చిన యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో అవి ఫుల్ ఫ్లెడ్జ్గా చేయడం, ఇవన్నీ చేయట్లేదు అనుకోండి, డెఫినెట్లీ విజువల్ లోపంతో పాటు అదర్ ఇష్యూస్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విజన్ ఇష్యూస్ ప్రాథమికంగా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే అంత చిన్న ఏజ్లో ఒకవేళ మనం ఐడెంటిఫై చేయలేకపోయామనుకోండి, అంటే ఏ స్టేజ్ అప్పుడు మనకు అర్థమవుతుంది అంటే పిల్లల్లో కొంచెం ఈ ప్రాబ్లం ఉంది అని? సో నార్మల్గా అయితే 1.5 year లోపల మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఐడెంటిఫై చేసుకొని, సో ఏ పిల్లలకైనా నార్మల్గా ఐ సైట్ అనేది అంటూ ఉంటాం, ఆర్ ఐ కంప్లీట్గా డెవలప్ అవ్వడానికి 2 years టైం పడుతుంది. సో 2 years వచ్చేసరికి ఆల్మోస్ట్ 6/6 విజన్ అంటూ ఉంటాం మనం. అది ఓవరాల్గా వరల్డ్ వైడ్గా నార్మల్ విజన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో 2 years వరకు అయితే మనం డెఫినెట్లీ వాళ్ళకి మనం ఎంత చూపు ఉంది ఏంటి అనేది మనం నార్మల్గా డిస్టెన్స్ ఏదైతే మనకు కనిపిస్తుందో పిల్లలకు కూడా కనిపించాలన్నమాట. సో ఓవరాల్గా డిస్టెన్స్ కనిపించట్లేదు, నాకు మాత్రం కనిపిస్తుంది బట్ చైల్డ్కి మాత్రం కనిపించట్లేదు అనుకుంటే, సో ఓవరాల్గా పిల్లలకి పవర్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, లేకపోతే పిల్లలకి ఆంబ్లోపియా అనే కండిషన్ అనేది ఉంటుంది. సో ఉండాల్సిన చూపు కంటే తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఆంబ్లోపియా ఆర్ లేజీ ఐ అంటూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే యాజ్ ఎ ఫాదర్గా ఆర్ మదర్గా, ఫ్యామిలీ మెంబర్గా ఓవరాల్గా మనం ఆబ్జెక్ట్స్ ఇస్తూ చూపించవచ్చు పిల్లల్ని. అయితే ఈ విజన్ థెరపీతో పిల్లల్లో ఉండేటువంటి ఈ కంటి చూపు సమస్యను ఎంతవరకు రెక్టిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి? సో విజన్ థెరపీ త్రూ మనం పిల్లల పవర్ని మాత్రం డెఫినెట్లీ తగ్గించలేము. సో ఓవరాల్గా అదర్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో, సో డిస్ట్రాక్షన్స్ కానీ, లేకపోతే నార్మల్గా కాన్సన్ట్రేషన్ లేకపోవడం కానీ, ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోవడం కానీ, సో పిల్లలు ఏంటంటే దగ్గర వస్తువులు ఏదైతే ఉంటాయో వాళ్ళు ఫోకస్ చేయలేరు కొంతమంది. సో కన్వర్జెన్స్ ఇష్యూస్ అంటూ ఉంటాం. సో ఇలాంటి ఇష్యూస్ ఉండడం కానీ, ఇలాంటి ఇష్యూస్ పైన వర్కౌట్ చేయడమే విజన్ థెరపీ అన్నమాట. సో పవర్ ఎప్పుడైతే పిల్లలకి ఉంటుందో దానికి డెఫినెట్లీ మనం ప్లస్ పవర్ ఉంది అనుకోండి, ఏజ్ పెరిగే కొద్దీ దేర్ ఆర్ ఛాన్సెస్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు ప్లస్ పవర్, బట్ మైనస్ పవర్ అనేది డెఫినెట్లీ తగ్గదు. ఏదైతే ఐ పవర్ ఉంటుందో ఐ పవర్ మనం పెట్టిన తర్వాత వాళ్ళకి చూపు అనేది డెఫినెట్లీ లైక్ బెటర్గా కనిపించడం జరుగుతుంది. సో చూపు అండ్ ఏదైతే రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటూ ఉంటామో, ఆర్ మయోపియా ఆర్ హైపర్మెట్రోపియా అంటూ ఉంటాం, అలాంటి ఇష్యూస్ ఏదైతే ఉంటాయో సో మనం స్పెక్టికల్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ మనం స్పెక్టికల్స్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది కనిపించడం అనేది ఉండదు. సో పిల్లలు ఏంటంటే ఏదైనా రాయడం ఏదైతే ఉంటుందో అది ఫుల్ ఫ్లెడ్జ్గా రాయలేకపోవచ్చు. 3 years 4 years వచ్చినా ఓవరాల్గా 6ని B రాయడం, బీని బీని D రాయడం, 6ని 9 రాయడం, ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. సో లైక్ మిర్రర్ ఇమేజెస్ అంటూ ఉంటాం మనం. సో కలర్ ఐడెంటిఫై చేయకపోవడం, సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి పిల్లల్లో. సో కొంతమందికి ఏంటంటే బ్లర్ విజన్ కనిపిస్తూ ఉంటుంది. సో నార్మల్గా బ్లర్ విజన్ అంటే షాడో విజన్ అవనివ్వండి. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కొంతమందికి. సో ఏదైనా తీసుకోవాలంటే ప్రాపర్గా ఎక్కడ పట్టాల్సింది పైకి పట్టడం కానీ, కింద పట్టడం కానీ, సైడ్కి పట్టుకోవడం కానీ ఇలా కూడా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇష్యూస్కి మాత్రం డెఫినెట్లీ మనం విజన్ థెరపీ త్రూ ఇచ్చి వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవడానికి వీలవుతుంది. అలానే ఈ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ అంటే ఏంటండి? సో ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఏదైతే కాగ్నిటివ్ స్కిల్స్ అంటూ ఉంటామో,
ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకోండి, క్వశ్చన్ అడిగితే దానికి ఆలోచించి మనం ఆన్సర్ ఏ విధంగా ఇవ్వాలనేది మనకు తెలుసు. సో పిల్లలు ఏంటంటే ఏజ్ పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది, దాంతోపాటు ఏంటంటే మెంటల్ ఏజ్ అంటూ ఉంటాం. సో మెంటల్ ఏజ్ కూడా పెరగాలన్నమాట. సో కొంతమందికి ఏంటంటే లైక్ 3 years బాబు ఉన్నాడు, ఐ మీన్ లైక్ మెంటల్ ఏజ్ అనుకోండి అది. సో వాళ్ళ యాక్చువల్ వయసు వచ్చేసి 7-8 years ఉండొచ్చు. సో 7-8 years వచ్చిన పిల్లలకి ఏంటంటే మానసికంగా ఏదైతే ఎదుగుదల ఉంటుందో నార్మల్గా మెంటల్ ఏజ్ అంటూ ఉంటాం, అది గ్యాప్ ఉండిపోతుంది అన్నమాట. సో ఆ గ్యాప్నే మనం ఫుల్ఫిల్ చేయడానికి మనం ఇంటలెక్చువల్ డిజబిలిటీ కింద వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడు 10 years పిల్లలు ఉన్నారు. సో 10 years లాగా 9 years లాగా 11 years లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది 20-25 years వచ్చేసరికి డెఫినెట్లీ కొంతమంది ఏంటంటే మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తాడు అన్నట్టుగా అంటూ ఉంటాం. ఒక 1-2 years గ్యాప్ ఉంది అంటే ఓకే, ఆల్ రైట్. బట్ మరీ 3 years 4 years 5 years గ్యాప్ ఉందనుకోండి, దాన్ని మనం ఇంటలెక్చువల్ డిజబిలిటీ కింద వేయడం జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అది చిన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. లైక్ 5 to 6 years లోపల మనం ఆర్ 2 to 3 years లోపల మనం ఓవరాల్గా అన్ని మైల్ స్టోన్స్ ఏదైతే ఉంటాయో మెంటల్ ఏజ్ పరంగా, సో అవి రీచ్ అవుతున్నారా లేదా, సో కాగ్నేటివ్ పరంగా కానీ లేదు అంటే మాటలు ఏదైతే ఉంటాయో అవి ప్రాపర్గా ఆన్సర్ ఇస్తున్నారా లేదా, సొసైటీలో మింగిలప్ అవుతున్నారా లేదా, ఇవన్నీ చూసి మనం దాన్ని ఇంటలెక్చువల్ డిజబిలిటీ అనేది మనం క్వైరీ చేయొచ్చు అనమాట. అయితే ఈ ఆటిజంకిను ఈ ఇంటలెక్చువల్ డిజేబిలిటీకి మధ్య ఉన్న తేడా ఏంటండి? అంటే ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ సిమ్టమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో ఆటిజం ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఓషన్ లాగా ఉంటుంది. సో ఆటిజం అంటే పిల్లలు యాక్చువల్గా వేరే వాళ్ళతో సంబంధమే ఉండదు అన్నట్టుగా ఉంటారు. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళది ఒక ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో సెల్ఫ్ టాక్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి పాట పాడడము, లేదు అంటే రైమ్స్ పాడడము, లేదు అంటే ఏదైనా తాత 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 అని, లేదు అంటే డిఫరెంట్ సౌండ్స్ ఉంటా ఉంటాయి. ఆ సౌండ్స్ అనేది కీప్ ఆన్ మాట్లాడుతూ ఉంటారు. సో సెల్ఫ్ టాక్ ఉందనుకోండి, అపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు అనేది వినిపించుకోరు. సో అపోజిట్ పర్సన్ ఏదైనా మాట్లాడుతున్నారంటే వినిపించట్లేదు అనుకోండి, సో నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి ఏదైతే ఉంటుందో, సో ఆ నేర్చుకోవడానికి చాలా డిలే అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో పిల్లలు ఎప్పుడు కూడా ఏంటంటే మనం చెప్పే కమాండ్స్ ఏదైతే ఉంటాయో అవి వినాలి. సో కూర్చో అంటే కూర్చోవడం, చూడంటే చూడడం, సో ఏదైనా పని చెప్తే ఆ పని చేసుకోవడం. సో ఓవరాల్గా 2 to 3 years ఏదైతే ఉంటుందో, 5 to 6 years, ఓవరాల్గా 9 years వరకు ఉన్న పిల్లలు, ఏ పిల్లలైనా మనం ఏదైతే నేర్పిస్తామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పెన్ని ఫోన్ అన్న చెప్పాను అనుకోండి, సో వాడికి పెన్ లాగా కాదు ఫోన్ లాగానే వాడు లైక్ పలకడం స్టార్ట్ చేస్తాడు. సో ఓవరాల్గా ఫోన్ని నేను ఫోనే అని చెప్తే డెఫినెట్లీ వాడికి ఫోన్ అని తెలుసు అప్పుడు. సో ఏదైనా మనం పెద్దవాళ్ళగా మనం ఏదైనా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అలా లేదనుకోండి సో చాలా కష్టమైపోతుంది. సో ఓవరాల్గా ఆటిజంలో ఏమవుతుందంటే వాళ్ళది ఓన్ వరల్డ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయట రావడానికి ఇష్టపడరు. వాళ్ళకు ఏదైతే కంఫర్ట్ ఏదైతే ఉంటుందో, పొద్దున్న లేవడం, బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, ఆడుకోవడం, దెన్ అగైన్ పడుకోవడం, దెన్ అగైన్ లేవడం, సో రొటీన్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇష్టపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఆటిజం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో సెన్సరీ ఇష్యూస్ కూడా ఉంటాయి. కొంతమందికి హెయిర్ కట్ చేయనివారు, నెయిల్ కట్ చేయనివారు, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. గ్రూప్లో మింగిలప్ అవ్వరు, పిల్లలతో సోషలైజేషన్ ఉండదు. సో ఇంటలెక్చువల్ డిజబిలిటీ అన్నీ ఉంటాయి. అంటే నార్మల్గా ఎవరైతే పిల్లలు ఉంటారో అలానే ఉంటారు. కాకపోతే ఏదైతే మెంటల్ ఏజ్ అంటూ ఉంటామో అది కొంచెం గ్యాప్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా మనం కొన్ని థెరపీలు ఉంటాయి, అది వెళ్ళామనుకుంటే వాళ్ళు కూడా నియర్ టు నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాలర్ ఉన్నారండి, రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే అండి. సార్ మా పిల్లలు ఒక 10 years old, ఒక 9 years old సార్ వాళ్ళు. ఓకే. వాళ్ళని అథ్లెటిక్స్ ఫీల్డ్ పంపిస్తామని కోచ్ దగ్గర పంపించారు సార్. ఓకే సార్ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడి నుంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ ఎదుగుదలలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? డెఫినెట్లీ మనం ఇప్పుడు 9 to 10 years అంటున్నారు కదా. సో ఓవరాల్గా ఏదైతే ఏజ్ ఉంటుందో వాళ్ళది, సో పిల్లలకి ఎప్పుడు కూడా 9 years వరకు మనం బ్యూటిఫుల్గా రిజల్ట్స్ ఇవ్వగలం. ఇప్పుడు 80-85% వరకు బ్రెయిన్ అనేది మెచ్యూర్గా అవుతూ ఉంటుందన్నమాట టిల్ 9-10 years వరకు. సో ఓవరాల్గా మనం ఏజ్ ఏదైతే ఉందో 9 years వరకు చాలా ఇంపార్టెంట్ ఏజ్ అని చెప్తూ ఉంటాం. సో 9 years తర్వాత ఒక 10-12 years వరకు ఎస్ వాళ్ళని మ్యాక్సిమం మోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. వాళ్ళు మోల్డ్ కూడా అవ్వచ్చు. కాకపోతే 9-10 years దాటిందనుకోండి, ఆర్ 10-12 years దాటిందనుకోండి కొంచెం కష్టమైపోతుంది. డెఫినెట్లీ వాళ్ళకి ఒక 1-1.5 year మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్లాన్ చేశారనుకోండి, సో ఎలా ఉండాలి ఏంటి, సో ఓవరాల్గా ఏదైతే ఇష్యూస్ ఉంటాయో వాళ్ళవి, సో అవి అన్నీ రెక్టిఫై చేసి దానిపైన కౌన్సిలింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ కౌన్సిలింగ్ పార్ట్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆర్ జస్ట్ లైక్ అదర్ థెరపీస్ ఏమైనా ఇవ్వాలా, లైక్ బిహేవియర్ థెరపీ కానీ, లేదు అంటే స్పీచ్ వైజ్గా ప్రాపర్గా లేకపోతే స్పీచ్ థెరపీ కానీ, సో డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆర్ కాన్సన్ట్రేషన్ అసలు ఉండట్లేదు చెప్పేదానిపైన, సో దానికోసం ఏంటంటే మనం
విజన్ థెరపీ, బిహేవియరల్ విజన్ థెరపీ అంటూ ఉంటాం. సో ఇలా 2-3 థెరపీస్ ఇచ్చి కూడా వాళ్ళకి ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నారో ఇప్పుడు దాకా, సో ఇంకా ఒక 20-30% వరకు ఇంకా యాడ్ ఆన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏదైతే మనం నేర్పిస్తామో అది ఇంకా వాళ్ళకి లైఫ్ టైం ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూడండి. సో అసెస్మెంట్ ఒకవేళ చేసుకున్నారు అనుకుంటే ఒకసారి మీరు పంపించండి కింద ఇచ్చిన నంబర్స్కి. సో మనం చూద్దాం, మనం డిస్కస్ చేద్దాం. సో ఈ పిల్లల్లో మెయిన్గా ఈ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ కావచ్చు లేదా ఆటిజం లక్షణాలు కావచ్చు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సో ఇందాకే చెప్పాను నేను. సో ఓవరాల్గా ఏంటంటే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళు ఉంటారు, మనతో పాటే ఉంటారు, మనం చెప్పినవి కూడా కొన్ని కమాండ్స్ వింటారు. కాకపోతే ఏంటంటే ఒకటికి ఒక 20 సార్లు చెప్పాల్సి వస్తుంది. సో లైక్ పూర్ మెమొరీ ఉండొచ్చు. సో కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అంతగా ఉండదు. మాటలు మాత్రం బాగానే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. కాకపోతే లాజికల్గా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఒక పని చెప్పాను, ఆ పని వెళ్ళాలి, చేయాలి, రావాలి. సో ఒక 2 సార్లు చెప్తే 3 సార్లు చెప్తే నార్మల్ పిల్లలు వింటూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఒక 10 సార్లు చెప్పినా కొంచెం మతి మరుపు ఉండడం కానీ, లేకపోతే క్వశ్చన్ మార్క్ లాగా ఉండడం కానీ, లేదంటే ఆన్సర్ని ఏదైతే మనం చెప్తా ఉంటామో దాన్ని రిసీవింగ్ ఏదైతే ఉంటుందో ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేరు అన్నమాట. సో దానికోసం ఏంటంటే కొంతమందికి సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ప్రాపర్గా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా సో అది ఏదైతే అప్ టు డేట్ వర్క్ అవ్వాలో సో అది కొంచెం స్లోగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆటిజం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ లైక్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ సివియారిటీ అన్న, మైల్డ్ కేస్ కానీ మోడరేట్ కేస్ కానీ ఉన్న వాళ్ళు తొందరగా మోల్డ్ అయిపోవచ్చు. బట్ మోడరేట్ టు సివియర్ కానీ సివియర్ కేసెస్లో డెఫినెట్లీ టైం అనేది ఎక్కువగా పడుతుంది. వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ థెరపీస్ ఇవ్వాల్సి వస్తుంది. 3-4 థెరపీస్ కాకుండా 4-5 థెరపీస్ ఆర్ 6 థెరపీస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట ఆటిజంలో ఉన్న పిల్లలకి. సో వీళ్ళకి ఏంటంటే 1-2 థెరపీలు ఇస్తే సరిపోతుంది. అది కూడా షార్ట్ టర్మ్గా ఉండొచ్చు వీళ్ళకి, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ కాలర్ జీవన్ జ్యోతి గారు ఉన్నారండి. జ్యోతి గారు నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. మా మనవడికి 6 సంవత్సరాలు ఇప్పుడు ఫిక్స్ వచ్చేసారు జ్వరంలో. ఓకే. అది సిఎంసిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారండి. ఓకే. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం కళ్ళు తిరిగి అలాగా చూడడం అండి, అలా చేస్తాండి. ఏంటంటే పరిష్కారం? ఓకే. సో నార్మల్గా హై ఫీవర్లో ఫిట్స్ రావడం అనేది ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది పిల్లల్లో. అది డేంజర్ అయితే కాదు. కాకపోతే స్టిల్ లైక్ కంటిన్యూగా ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటే ఒక 1-2 ఇయర్స్ నార్మల్గా ఎగ్జామినేషన్ చేపిస్తూ ఉండండి ఫిట్స్ రిలేటెడ్. ఒకవేళ ఫీవర్ లేదు బట్ ఫిట్స్ వచ్చాయనుకుంటే అది చాలా డేంజరస్ అన్నమాట. సో వచ్చిన మాటలు కూడా కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు. సో బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫీవర్లో ఒకవేళ ఫిట్స్ వచ్చాయండి అండ్ అటు ఇటు చూస్తున్నాడు అంటే డెఫినెట్లీ దానికోసం ఏంటంటే డిస్ట్రాక్షన్స్ కానీ సో అలా ఎక్కువగా ఉంటే మన విజన్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది. సో విజన్ థెరపీతో పాటు ఇంకా ఏమైనా లైక్ యాడ్ ఆన్ ఒక థెరపీ ఏమైనా చేయాలా, లేకపోతే ఎలా ఏంటి అనేది వాళ్ళ ఏజ్ని బట్టి మనం చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫిట్స్ రావడం అనేది ఏంటంటే బ్రెయిన్లో ఉన్న ఏదైతే న్యూరాన్స్ ఉంటాయో అని లైక్ ఫ్లక్చుయేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఫర్దర్గా ఫిట్స్ రాకుండా చూడడానికి నార్మల్గా డెఫినెట్లీ ఫీవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవరాల్గా ఎప్పటికప్పుడు మనం మెడికేషన్స్ వేస్తూ ఉంటే బాగుంటుంది. సో ఇలా ఇష్యూస్ ఏమైనా ఉంది అంటే డెఫినెట్లీ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ విజన్ సమస్య అనేది వస్తుందంటారా? డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాన్సన్ట్రేషనే ఉండదు. సో దానికోసం ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ ఏదైతే అంటూ ఉంటామో, నేను వింటున్నాను ఓవరాల్గా వినేటప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టి వింటూ ఉంటాను అనమాట. రైట్. సో ఎంత మనం విన్నా ఒక 70-80% మాత్రం వింటాం మనం. మిగతా ఏదైతే 20-30% ఏదైతే ఉంటుందో 10-20% ఏదైతే ఉంటుందో అది సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటూ ఉంటాం. అది కాసేపటి తర్వాత ఏంటంటే మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది, షార్ట్ టర్మ్ మెమరీ అనడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కానీ నార్మల్ పిల్లలు కూడా ఏంటంటే లైక్ ఓవరాల్గా 70% వరకు వినడం జరుగుతూ ఉంటుంది నార్మల్ పిల్లలు. బట్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే క్వైట్గా కొంచెం లైక్ ఆపోజిట్గా అని చెప్పను ఎగ్జాక్ట్లీ, బట్ అట్లీస్ట్ ఒక 50-60% ఆర్ 70%, 60% అయితే వినడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు. మిగతా 30-40% ఏదైతే ఉంటుందో అది షార్ట్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకనే వాళ్ళు రిపీటెడ్లీ ఏంటంటే క్వశ్చన్ మార్క్ లాగా ఉంటారు. సో నార్మల్గా తెలుగులో మనం అంటూ ఉంటాం వీడికి తెలివి తక్కువ అని అంటూ ఉంటాం. సో వాళ్ళకి ఇష్యూ ఉంటుంది కాబట్టి అలా చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేయాలని చేయరు డెఫినెట్లీ. సో ఏ పిల్లలకు కూడా ఏంటంటే నేను ఫస్ట్ రావాలి, నేను చేయాలి అన్నట్టుగా ఉంటుంది ప్రతి పిల్లలకి. కాకపోతే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇలా ఇష్యూతో సఫర్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి ఇష్యూస్తో ఏమైనా సఫర్ అవుతున్నారంటే డెఫినెట్లీ పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా తెలిసిపోతుంది. ఒకవేళ తెలిసినా యాక్సెప్ట్ చేయరు యాక్చువల్గా పేరెంట్స్. సో పక్కన ఇంటి వాళ్ళు కానీ చుట్టాలు కానీ వాళ్ళు చెప్తా ఉంటారు వీడు ఇలా ఎందుకు చేస్తున్నాడు. సో ఒకవేళ అలా ఏమైనా ఉంది అంటే నోటీస్ చేయండి. నోటీస్ చేసుకొని దానిపైన వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే, సో చిన్నప్పుడే మనం వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ విజయలక్ష్మి గారు ఉన్నారండి పాల్వంచ నుంచి. విజయలక్ష్మి గారు నమస్తే అండి. చెప్పండి అమ్మా, మీ సమస్య చెప్పండి.
మా మనవడికి 22 నెలలండి ఇప్పుడు. ఓకే 22 మంత్స్ బాబుకి. ఓకే మనం చెప్పేదంతా అర్థం చేసుకుంటాడు, ఏది చెప్పినా చేస్తాడు. కానీ మనం మాట్లాడుతున్నా కూడా తిరిగి మాట్లాడలేదు. ఓకే అత్త పాత అనటం గాని, మనకి రిప్లై చేయటం గాని అలాంటివి ఏమి ఉండట్లేదు సార్. ఓకే ఇప్పటికి 22 మంత్స్ సార్ బాబుకి. ఓకే ఇప్పుడు 18-19 మంత్స్ దాకా మాటలు అన్నీ మాట్లాడేవాడా? ఒక 4-5 లేదు సార్, వాడు తాత అత్త అనటం గాని అసలు ఏమీ లేదు. ఓకే కాకపోతే మనం ఏం చెప్పినా చేస్తాడు, ఏదైనా ఐడెంటిఫై చేస్తాడు. ఓకే సో పర్లేదండి. నార్మల్గా పిల్లలు ఏంటంటే కొంతమంది పిల్లలకి అబ్బాయిలకి మెయిన్గా ఏంటంటే కొంచెం స్పీచ్ అనేది డిలే ఉండొచ్చు. కాకపోతే కాన్సన్ట్రేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఐ కాంటాక్ట్ అనేది ప్రాపర్గా ఉండాలి. పిల్లలు ఏంటంటే లిప్ మూమెంట్ చూస్తూ ఉంటారు మాట్లాడేటప్పుడు ఏంటంటే లిప్ మూమెంట్ ఎలా అవుతుంది, టంగ్ మూమెంట్ ఎలా అవుతుంది, రాను వెళ్దాము అంటే ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు ఇలా చూసి లిప్ మూమెంట్ అబ్జర్వ్ చేసి వాళ్ళు కాపీ ఇమిటేట్ చేయడం అనేది చేస్తున్నాడు అంటే డెఫినెట్లీ మీరు వెయిట్ చేయొచ్చు. ఒక 2-3 మంత్స్ అంటే ఒక 2 years వచ్చే వరకు ఓవరాల్గా 24 months అయిన తర్వాత కూడా మాట్లాడలేదు అంటే డెఫినెట్లీ నియర్ బై ఏమైనా స్పీచ్ థెరపీ ఎవరైనా ఉంటే అక్కడ చూపించండి ఒకసారి. సో లేదు అదర్ ఇష్యూస్ లేవు అనుకోండి, వెయిట్ చేయండి. స్టిల్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా కనిపిస్తున్నాయంటే డెఫినెట్లీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మనల్ని. అయితే ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో కూడా ఈ విజన్కి సంబంధించినటువంటి డిజేబిలిటీ ఉండే అవకాశం చాలా ఉండొచ్చా? ఉంటాయండి వాళ్ళకి డెఫినెట్లీ. అవునా? ఓకే. సో ఆటిజంలో ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ని చూడరు. ఓకే సో ఆటిజంతో పాటు ADHD అని అంటూ ఉంటాం మనం. హైపర్గా ఉంటారు వాళ్ళు, అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటాం మనం. సో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళకి విజన్ థెరపీ అంటే స్క్రీన్ రిలేటెడ్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా విజన్ థెరపీ అంటే సో AICA అంటూ ఉంటాం, కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ కానీ అకామిడేషన్ ఇష్యూస్ కానీ అలా అంటూ ఉంటాం. సో ఓవరాల్గా బిహేవియర్ విజన్ థెరపీ వీళ్ళకి చాలా నీడ్ ఉంటుందన్నమాట. సో ఏదైనా ప్రైమరీ సెన్స్ ఏదైతే ఉంటుందో ఐ అంటూ ఉంటాం మనం. సో ఏదైనా కంటితో చూస్తూ ఉంటే వింటూ ఉంటే తొందరగా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది డెఫినెట్లీ. సో తొందరగా నేర్చుకుంటే అది లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్తూ ఉంటుంది. సో పిల్లలకి ఎప్పుడైతే అటు ఇటు తిరుగుతూ ఉంటారో సో అదర్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. దానికోసమే వాళ్ళకి స్పీచ్ డిలే అవుతుంది. తర్వాత 3 years వచ్చేసరికి తర్వాత అగైన్ బిహేవియర్ ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా వీళ్ళకి ఏంటంటే డిపెండ్స్ అపాన్స్ కాబట్టి డిఫరెంట్ థెరపీస్ ఇందాకే చెప్పాను కదా అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆటిజంలో మాత్రం చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది విజన్ థెరపీ. అలానే డాక్టర్ గారు వీళ్ళకి అంటే కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ఎంతవరకు చేసే అవకాశం ఉంటుంది ఈ పిల్లలు? సో కలర్ ఐడెంటిఫికేషన్ కొంతమంది ఇప్పుడు ఆటిజం కానీ ఆర్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటూ ఉంటాం కదా, వీళ్ళకి మాటలు రాకపోయినా బట్ మనం మ్యాచింగ్ నేర్పిస్తూ ఉంటాం. బ్లూ ఏదైతే ఉందో బ్లూ మ్యాచ్ చేయడం, రెడ్లో రెడ్ కలర్ మ్యాచ్ చేయడం, సో ఇలా గ్రీన్లో గ్రీన్ కలర్ మ్యాచ్ చేయడం. సో ప్రైమరీ కలర్స్ ఏదైతే ఉంటాయో సో మనం ఇంట్లో చూస్తూ ఉండాలి. సో వీళ్ళు మ్యాచ్ చేస్తున్నారా లేదా. కొంతమంది మ్యాచ్ చేయరు. మ్యాచ్ చేయకపోతే ఓవరాల్గా పిల్లలకి ఏంటంటే రాడ్స్ అండ్ కోన్స్ అంటే పిల్లలకనే కాదు అందరి కంటి లోపల రాడ్స్ అండ్ కోన్ సెల్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే కోన్ సెల్స్ తక్కువగా ఉండడం వల్ల సో ఏదైతే కలర్ ఐడెంటిఫికేషన్ ఉంటుందో సో అది ప్రాపర్గా ఉండదన్నమాట. సో ఓవరాల్గా ఇలాంటి ఇష్యూస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దానికి డిఫరెంట్ ఫిల్టర్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనం. సో పిల్లలకి ఎప్పుడైతే కలర్ ఐడెంటిఫికేషన్ ఉందో లేదో తెలియాలంటే ఇది ఈజీ మెథడ్ అన్నమాట ఫర్ పేరెంట్స్కి. స్టిల్ ఒకవేళ స్పీచ్ రావట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పకపోవచ్చు. ప్రతి పిల్లలకి ఇలా రాడ్స్ అండ్ కోన్స్ ఇష్యూ ఉండాలని ఏం లేదు. సో పిల్లలకి ఏంటంటే కీప్ ఆన్ మనం రోజు నేర్పిస్తూ వెళ్తే డెఫినెట్లీ ఈరోజు కొన్ని లైక్ ఒక 100 times మనం నేర్పించాం, నెక్స్ట్ డే ఒక 200 times నేర్పించాం, డెఫినెట్లీ వాళ్ళు నేర్చుకోవాలి. స్టిల్ నేర్చుకోవట్లేదని డెఫినెట్లీ ఇలాంటి ఇష్యూస్ ఉండడం అనేది సహజం. అయితే ఈ అశోక రీహాబిలిటేషన్ సెంటర్కి ముఖ్యంగా ఎలాంటి పిల్లలు ఎక్కువ వస్తూ ఉన్నారండి ఈ మధ్యకాలం? సో ఇప్పుడు డెఫినెట్లీ ఇట్స్ బీన్ లైక్ ఒక 5-6 years నుంచి అయితే చూస్తున్నాం మనం. సో టీవీ అడక్టెడ్ కానీ లేదు అంటే మొబైల్స్ ఎక్కువగా మొబైల్తో అడక్షన్ అయిపోయింది. రీసెంట్గా ఒక కేసు వచ్చారు కరీంనగర్ నుంచి. వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 6-7 years ఏజ్ ఉందని 7 years ఉండొచ్చు బాబుకి. సో అన్ని మాటలు మాట్లాడేవాడు, టక మాట్లాడేవాడు. బట్ రీసెంట్గా ఒక 1 year నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మొబైల్ అడక్షన్ అయ్యి స్కూల్కి వెళ్ళడం మానేశాడు. వచ్చిన మాటలు కూడా మర్చిపోవడం జరిగింది. సో ఇది చాలా డేంజరస్ యాక్చువల్గా. పిల్లలకి మొబైల్స్ ఎంత అవాయిడ్ చేస్తే మీరు అంత మంచిది. కావాలంటే టీవీ మీరు 1 hour 2 hours మీరు హ్యాపీగా చూపించవచ్చు గ్యాప్ ఇస్తూ. బట్ మొబైల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే నాట్ ఓన్లీ వచ్చిన స్పీచ్ మర్చిపోవడమే కాకుండా సో అసలు స్పీచ్ రాకుండానే ఉండిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మొబైల్స్ త్రూ వాళ్ళు చూస్తూ ఉంటే ఏంటంటే 1-way కమ్యూనికేషన్ అంటూ ఉంటాం. అంటే ఏదైతే కనిపిస్తూ ఉంటుందో అదే చూస్తూ ఉంటాం. సో వినడం అండ్ చూడడం వరకే ఉంటుంది, రిప్లైగా మనం మాట్లాడమన్నమాట. సో పిల్లలకి ఏంటంటే ఎప్పుడు కూడా మాట్లాడించాలి. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కీప్ ఆన్ ఒక్కొక్క వర్డ్ నేర్చుకోవడం జరుగుతుంది. సో సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం జరుగుతుంది, లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో పిల్లల్ని మనం ఏంటంటే మనం ఏదో బిజీ ఉన్నాం కాబట్టి పిల్లల్ని ఏదో డిజిటల్ గ్యాజెట్స్ ఇచ్చేసి వాళ్ళకి ఎంగేజ్ చేయడం, మనం ఈజీగా మన వర్క్ చేసుకోవడం అనేది అనిపిస్తూ ఉంటుంది. బట్ పిల్లలకి ఇలాంటి
ఒకవేళ అడక్షన్ అయిపోయింది అనుకోండి చాలా డేంజరస్ అనమాట. సో దాని నుంచి బయటపడాలంటే అగైన్ 1.5 year 2 years మళ్ళీ థెరపీల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయితే ఈ విజన్ థెరపీకి సంబంధించి అంటే ఏ ఏజ్ నుంచి మనం కనుక ఈ థెరపీ స్టార్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి? సో ఎంత తొందరగా స్టార్ట్ చేసుకుంటే అంత మంచిది. నార్మల్గా 1.5 year నుంచి అని చెప్తా ఉంటాం. నార్మల్గా పిల్లలు ఎవరైతే ఉంటారో సో 1 year వరకు మైల్ స్టోన్స్ ఏదైతే ఉంటాయో ఫిజికల్ మైల్ స్టోన్స్ అంటూ ఉంటాం. లైక్ పాకడం కానీ, కూర్చోవడం కానీ, నిలబడడం, దెన్ వాక్ చేయడం, దెన్ మెల్లమెల్లగా రన్ చేయడం, ఇవి అన్నీ ఫిజికల్గా అంత బాగానే ఉంటుంది. సో ఎప్పుడైతే మెంటల్ ఇష్యూస్ అంటూ ఉంటాం ఆర్ లైక్ రిసీవింగ్ అనేది ఉండదు, మాటలు రావట్లేదు అని ఇందాక చెప్పారు ఒక మేడం. సో ఓవరాల్గా ఏదైతే 1.5 year వరకు పిల్లలు 4-5 అక్షరాలు 6-7 అక్షరాలు మాట్లాడుతూ ఉంటారు. మమ్మీ, టీవీ, అన్నం, డాడీ. సో రొటీన్ ఏదైతే వర్డ్స్ ఉంటాయో అవి మాట్లాడుతూ ఉంటారు. అది కూడా మాట్లాడేది ఏదైతే ఉందో 1.5 year రాగానే సడన్గా రిగ్రెషన్ స్టార్ట్ అయిపోతుంది, కొంచెం అంటే మర్చిపోవడం జరుగుతుంది. సో అలా మర్చిపోయారనుకోండి ఇట్స్ లైక్ ఏదైనా డిజార్డర్ సిమ్టమ్ అని మనం తెలుసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే ఆటిజం డిజార్డర్లో ఇలా జరగడం జరుగుతుంది. సో 1.5 year వరకు మా బాబు బాగానే మాట్లాడేవాడు, తర్వాత అన్నీ మర్చిపోయాడు, తర్వాత ఏం మాట్లాడలేదు అని చెప్తా ఉంటారు చాలామంది పేరెంట్స్. సో ఓవరాల్గా ఏదైనా ఉన్నా వాళ్ళకి ఫుల్ కీప్ ఆన్గా మనం రిపీటెడ్గా వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు మెల్లమెల్లగా రికవర్ అవుతుంది. సో ఏ పిల్లలకైనా ఒకవేళ ఇలా జరిగిందనుకోండి సో డెఫినెట్లీ ఎంత తొందరగా మనం థెరపీ స్టార్ట్ చేసుకుంటా ఉంటే అంత మంచిది. లేదు అంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది డెఫినెట్లీ. అండ్ ఇలాంటి పిల్లల పేరెంట్స్కి మీరు ఏం చెప్తారండి? ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా? అంటే పిల్లల పైన ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా అంటే మనం బిజీలో ఉండి పిల్లల్ని ఆక్యుపై చేయడానికి సమ్ గ్యాడ్జెట్స్ చూడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాం కదా. అవును. సో ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏం చెప్తారు పేరెంట్స్కి? సో అఫ్ కోర్స్ ఇప్పుడు మదర్స్ కూడా డెఫినెట్లీ జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళ జాబ్ ఏదైతే వాళ్ళ ప్రొఫెషన్ ఉంటుందో వాళ్ళు చదువుకునేది కూడా డెఫినెట్లీ వాళ్ళు చేయాలి. బట్ ఓవరాల్గా ఏదైతే ఉంటుందో పిల్లలకి అట్లీస్ట్ కేర్ టేకర్తో మనం లైక్ ఎంగేజ్ చేసామనుకోండి ఆర్ ఎల్స్ లైక్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళతో ఎంగేజ్ చేసామనుకోండి సో చాలా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు లైక్ మెట్రో సిటీస్లో మ్యాక్సిమం న్యూక్లియర్ ఫ్యామిలీస్ చూస్తూ ఉంటాం. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతారు, ప్లే స్కూల్లో వేసేస్తారు, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. సో ఓవరాల్గా అప్డేట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తే మీరు అంత చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి. మొబైల్స్ అనేది కంప్లీట్గా ఆపేయాలి. టీవీ ఇందాక చెప్పాను ఒక 1-2 hours మనం చూపించవచ్చు. సో ఏ పిల్లలకైనా ఇలా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, నార్మల్గా మాటలు రావట్లేదు, వచ్చేస్తాయి వెయిట్ చేస్తూ ఉంటారు, 2 years అయినా 3 years అయినా వెయిట్ చేస్తూ ఉంటారు, అది చాలా డేంజరస్. సో ఎంత తొందరగా పిల్లలు మాట్లాడితే అంత మంచిది. ఒకవేళ డిలే అవుతుందంటే దానిపైన స్పెసిఫిక్గా ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెడితే డెఫినెట్లీ బాగుంటుంది అట్ ప్రజెంట్ పేరెంట్స్కి అయితే. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటిజం కిడ్ మనం చూసామనుకోండి, వీళ్ళకి కొంచెం విజన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అని మీరు చెప్పారు. సో వీళ్ళకి అన్ని థెరపీస్తో పాటు ఈ థెరపీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఇచ్చాల్సి ఉంటుందంటారా? సో అఫ్ కోర్స్ డిపెండ్స్ అపాన్ లైక్ వాళ్ళ ఏజ్, వాళ్ళ మెంటల్ ఏజ్ అండ్ వాళ్ళ ఏదైతే ఇష్యూ ఉందో, నార్మల్గా లెర్నింగ్ డిజబిలిటీ కావచ్చు, లేదు అంటే ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు, సో ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కావచ్చు. సో ఓవరాల్గా వాళ్ళ ఇష్యూ ఏదైతే ఉంటుందో మైల్డ్గా ఉందా, మైల్డ్ టు మోడరేట్గా ఉందా ఆర్ సివియర్గా ఉందా. సో ఈ సివియారిటీని బట్టి మనం 1-2 థెరపీస్ కానీ 3-4 థెరపీస్ కానీ 5-6 థెరపీస్ కానీ ఇలా అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అశోక రిహాబ్లో మనం CST అని అంటూ ఉంటాం. సో లైక్ ఈ థెరపీ ఏదైతే ఉందో ఓవరాల్గా వెస్ట్రన్ కంట్రీస్లోనే ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో మన దగ్గర అవైలబుల్లో ఉంది. సో CST త్రూ ఏంటంటే లైక్ స్ట్రెస్ ఏదైనా ఉన్నా, లేకపోతే హెడేక్ కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ ఏదైనా ఉన్నా, సో ఓవరాల్గా ఏంటంటే సైకలాజికల్ పెయిన్ కూడా ఉంటుంది చాలామందికి. ఇలాంటి ఇష్యూస్ ఉన్నా వాళ్ళు చెప్పలేరు పిల్లలు కాబట్టి. సో ఓవరాల్గా ఏదైతే ఇలాంటి ఇష్యూస్ ఉంటా వాళ్ళు సఫర్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళకి తెలియకుండానే అడవడం, లేదు అంటే ఏడవడం, సో ఇలా చేస్తూ ఉంటారు అనమాట పిల్లలు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఇలా CST ఇవ్వడం వల్ల కానీ విజరల్స్ అంటూ ఉంటాం, విజరల్ థెరపీ అంటూ ఉంటాం. సో ఇలా థెరపీస్ ఇస్తూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి నియర్ టు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కిరణ్ గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.